సముద్రంలో ఉన్నటువంటి నీరు ఉప్పగా ఎందుకు ఉండాలి? ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు ఒక మంచి టాపిక్ మాట్లాడుకుందాం. సముద్రంలో ఉన్నటువంటి నీరు ఉప్పగా ఎందుకు ఉండాలి? సముద్రంలో ఉన్నటువంటి నీరు 3 వంతుల నీరు. సముద్రంలో ఉన్నటువంటి ఆ నీరు అంత ఉప్పుగా ఎందుకు దేవుడు చేశాడు? ఒక మాటలో చెప్పాలంటే, సముద్రపు నీరు 3 వంతుల నీరు. 1 వంతు ఆరిన నేల, 3 వంతుల నీరు సముద్రపు నీరు ఎక్కువ. నీరంతా ఉప్పుగా ఎందుకు ఆయన చేసేసాడు? అది ఉప్పు నీరుగా దేవుడు ఎందుకు చేయవలసి వచ్చింది? ఈ సముద్రపు నీరు ఎందుకు ఉప్పుగా ఉందంటే, చాలామంది రకరకాలుగా చెప్పచ్చు, కానీ బైబిల్ మాత్రమే కరెక్ట్గా చెప్పగలదు. సముద్రంలో ఎంతో నీరు ఉంటుంది. ఆ నీరు త్రాగడానికి ఉపయోగపడదు, ఎందుకంటే చాలా ఉప్పుగా ఉంటుంది. అది కాకుండా సముద్రములో ఉన్నటువంటి ఆ నీటిలోనికి ఎక్కడెక్కడైతే సముద్రపు అద్దరని గ్రామాలు కానీ పట్టణాలు కానీ ఉన్నాయో, ఆ సముద్రంలోనికి ఆ ఊరిలో ఉన్నటువంటి మొత్తం కాలువలన్నిటినీ ఆ సముద్రపు నీరులోనికి పంపించేస్తూ ఉంటారు. మన విశాఖపట్నం గురించి మనం ఆలోచిస్తే, ఇక్కడ ఎప్పుడైనా వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా, ఆ నీరంతా చాలా ఫాస్ట్గా మళ్ళీ సముద్రంలోనికి వెళ్ళిపోతుంటుంది. అందుకే విశాఖపట్నంలో ఉన్నటువంటి కాలువలన్నీ, మీ ఇంటి ముందు ఉన్నటువంటి కాలువలు, మీ వీధిలో ఉన్నటువంటి కాలువలు, మీ డ్రైనేజీ సిస్టమ్స్, ఇవన్నీ టోటల్గా ఆ కాలువలో నుండి సముద్రంలోనికి కలిసిపోతూ ఉంటుంది. అంటే సముద్రపు నిండా ఈ ఉప్పు నీటితో పాటు ఎన్నో మలినాలు, చెడు నీరు, శవాలు, అదేవిధంగా డ్రైనేజీ, టాయిలెట్స్, ఇలా ప్రతి సముద్రము ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి సిటీస్, ఇవన్నీ కూడా వాళ్ళు ఉపయోగించేటటువంటి ఆ చెడు నీరంతా కలిసి ఆ సముద్రంలోనికే వెళ్ళిపోతుంది. ఆ సముద్రంలో నీటిలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆ సముద్రంలో అన్ని దేశాల నుండి వచ్చినటువంటి ఎన్నో కాలువలు, ఎంత ఉంది ప్రపంచం, ఎంత సముద్రం ఉంది, 3 వంతుల నీరు ఉన్నటువంటి సముద్రం ఉన్నటువంటి ఈ భూమి మీద ఎన్నో రకాలైనటువంటి ఇవన్నీ కూడా ఆ సముద్రంలోనే కలిసిపోయి మలినమైపోయి త్రాగడానికి కూడా ఉపయోగకరంగా లేకుండా అది చేపలకు, రకరకాలైనటువంటి వ్యర్థ పదార్థాలకు అది నిలయమైపోయి సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరంతా కూడా టోటల్గా కలుషితమైపోయి ఉంది. ఇది మీ అందరికీ తెలుసు. కానీ ఆ సముద్రపు నీటిని దేవుడు టోటల్గా ఉప్పుగా ఎందుకు అసలు ఆయన చేసి పడేశాడు? అంటే ఈ కుళ్ళు కాలువలన్నీ ఫ్రెష్గా ఉండాలన్నా, ఈ శవాలన్నీ ఒకవేళ అందులో తేలిపోతూ ఉంటే ఆ ఉప్పుకి అవన్నీ
వాసన రాకుండా అందులోనే ముక్క ముక్కలైపోయి కలిసిపోయి అది ఉండిపోవాలన్న దేవుడు ఉప్పు నీటిని దేవుడు చేశాడు. పిల్లరా, ఉప్పు సముద్రంలో ఉప్పు గురించి ఆలోచిస్తే మరి ఉప్పు అనే దాని గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే ఈ యావత్తు ప్రపంచంలో ప్రతి మనిషి ఎక్కువగా వాడుతున్నది ఉప్పు. ఏ కూరలోనైనా అదే ఉప్పు, చారులోనైనా ఉప్పు, మాంసం కూరలైనా ఉప్పు, బిర్యానీలోనైనా ఉప్పు, చేపల కూరలోనైనా ఉప్పు, చేపలు కడగడానికి ఉప్పు. ఇలా మానవ జీవితంలో ఆ సముద్రపు నీటిలో నుండి, ఆ భయంకరమైనటువంటి మలినమైపోయినటువంటి ఆ నీటిలో నుండి మనిషి ఉప్పుని తయారు చేశాడు. ఉప్పు ఎలా పుట్టింది? ఉప్పుని ఎలా తయారు చేస్తారు? ఉప్పు చెట్టు ఉందా? ఏమైనా ఉప్పు చెట్టు, కందిపప్పు చెట్టు ఉంది, కానీ ఉప్పు చెట్టు ఉందా? పత్తి చెట్టు ఉంది కదండి, పత్తి చెట్టు, దూదికాయలు. ఆ పత్తి కాయల నిండా ఆ దూది వచ్చినట్లుగా ఏదో ఒక కాయలో నుండి ఉప్పు వస్తే బాగున్ను. కానీ మనం అనుభవిస్తున్నటువంటి స్వచ్ఛమైన తెల్లటి ఉప్పు, ఈ ఉప్పు వచ్చింది ఆ భయంకరమైనటువంటి మలినాలన్నీ కలిసిపోయినటువంటి ఒక భయంకరమైనటువంటి కలుషితమైనటువంటి నీటిలో నుండి మానవుడు ఈరోజు ఉప్పును తయారు చేస్తున్నాడు. ఈ ఉప్పును తయారు చేసి నీరు చూస్తే రకరకాలైనటువంటి మరి మలినాలతో కలిసిపోయి ఉంటే, అన్ని కాలువలు కలిసిపోయి అందులోనికి వెళ్ళిపోయి టోటల్గా అదంతా పాడైపోయి ఉన్నటువంటి కలుషితమైపోయినటువంటి దానిలోనూ ఉన్నటువంటి ఆ ఉప్పు నీరుని తీసుకొచ్చి మడులుగా కట్టి ఆ మడుల్లో వాళ్ళు మరి ఉప్పును తయారు చేస్తూ ఉంటారు. ఇటువైపు శ్రీకాకుళం వెళితే మనం చూస్తాం. నా వెనక ఒక ఫోటో ఉంది చూడండి. అతడు ఆ సముద్రంలో వస్తున్నటువంటి ఆ నీటిని అంతటినీ అతను ఆ మడుల్లో, ఆ పొలాల్లో ఒక అరెకరం, ఒక పావు ఎకరం ఉంటే అవన్నిటినీ అతను ఏం చేశారంటే ఆ నీరంతా కూడా నింపి 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 అందులో నుండి ఉప్పు తయారు చేసి అతడు కుప్ప కుప్పలుగా వేస్తున్నాడు. అతను నీరు చూస్తే చాలా బ్లాక్గా ఉంది, నీరు చూస్తే చాలా కలుషితంగా ఉంది, నీరు చూస్తే అంత వాసనగా ఉంది. పోనీ అలాంటి ఉప్పు నీరు తీసుకొచ్చి ఎప్పుడైనా మీరు కూరలో వేసుకొని ఎప్పుడైనా వండారా? చిచి. సముద్రంలో నీరు ఉప్పు అసలు ఎట్టి పరిస్థితిలో చేపల కూరలో కాదు, ఏ కూరలో కాదు, బిర్యానీలో పోనీ కలిసిపోద్ది అనుకున్నా దయచేసి మాత్రం ఆ ఉప్పు నీరు ఇందులోకి వేయకండి. ఏమేయాలి? ఆ కలుషితమైనటువంటి నీటిలో ఉన్నటువంటి దాని నుండి తయారు చేస్తే దాని మొదటి రంగేమో నల్లగా అసహ్యంగా ఉంటే, నానా విధమైనటువంటి కలుషితాలతో ఉంటే, దాన్ని తీసుకొచ్చి ఉప్పుగా తయారు చేసిన తర్వాత దాన్ని మనం ఏం చేస్తామంటే కూరలో వేస్తాం. ఒక రకంగా మనం ఆలోచిస్తే ఏదైనా ఒక దరిద్రంలో నుండి తీసుకొచ్చి ఏదైనా వేయగలమా? కానీ ఏం చేస్తాం? ఇంకా కొంచెం వేయండి, ఇంకా సరిపోలేదు. ఏమంటారు? సరిపోలేదు, వేయండి అంటారు. పిల్లరా, యావత్తు ప్రపంచానికి యేసుక్రీస్తు వారు ఒక మంచి పాఠాన్ని చెప్పారు. యావత్తు ప్రపంచానికి దేవుడు ఉప్పు నీటి కొరకు ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక లెసన్ చెప్పాడు. ఆయన ఏం చెప్పారో, ఏం మాట్లాడారో మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనము.
మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పు. ఏంటండి? సముద్రములో ఉన్నటువంటి ఆ కలుషితమైనటువంటి నీరులో నుండి తీయబడినటువంటి ఈ ఉప్పు, అది ఉప్పు అయితే యావత్తు ప్రపంచానికి యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు ఉప్పై ఉన్నారు. మీరు ఉప్పై ఉన్నారా? సముద్రములో నీరు అది ఎలా ఉప్పయింది? బాప్తిస్మము పొందిన నీవు లోకానికి నువ్వెలా ఉప్పయ్యావు? ఆ కలుషితమైనటువంటి నీటిలో నుండి తెల్లగా రావడం ఏంటండి? కలుషితమైపోయినటువంటి నీరు తెల్లగా మారడం అంటే ఇది ఎంత అసంభవం, ఇది ఎంత విచిత్రం, ఇది ఎంత ఆశ్చర్యం. అన్ని కాలువలలో ఉన్నటువంటి నీరంతా కూడా సముద్రంలోనికి కలిసిపోతుంటే, రకరకాలైనటువంటి శవాలు, రకరకాలైనటువంటి చేపలు, రకరకాలైనటువంటి పక్షులు, రకరకాలైనటువంటి టాయిలెట్స్, ఇవన్నీ కలిసిపోయి సముద్రంలో ఉన్నటువంటి దానిలో నుండి తెల్లగా రావడము, ఒక మానవుడు దానిని తెల్లగా ఉప్పుగా చేయడం, ఇది ఎంత అద్భుతమో ఆశ్చర్యమో. ఒక నల్లటి నీరులో నుండి, ఒక పాడైపోయినటువంటి నీటిలో నుండి, అందులో నుండి తెల్లగా ఉప్పు వచ్చింది అంటే, లోకంలో మనిషి అలాంటి మలినమైపోయినటువంటి నీటిలో నుండే తెల్లటి ఉప్పు తీశాడు. అలాగే లోకంలో మనిషి రకరకాల పాపాలతో ఉన్నటువంటి ఈ మానవుని యేసుక్రీస్తును నమ్ముట ద్వారా, ఆయన రక్తము ద్వారా పవిత్రపరిచి నిన్ను పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఏమండి, మనం పరిశుద్ధులు అవుతామా? ఒక మలినమైపోయినటువంటి ఒక నీటిలో ఉన్నటువంటి, ఉప్పు నీటిలో ఉన్నటువంటి ఆ నీరే పరిశుభ్రమై తెల్లగా అది మారిపోగా లేనిది. మానవుడు అలాంటి కలుషితమైనటువంటి దానినే తెల్లగా, రుచిగా, స్వచ్ఛంగా చేయగలిగినప్పుడు, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నటువంటి పాపాత్ములైనటువంటి పాపులను పరిశుద్ధులుగా మార్చాడు అంటే ఇది ఖచ్చితంగా ప్రపంచం నమ్మి తీరాలి. ఇది నమ్మవలసినదే. కలుషితమైన నీటిలో నుండి తెల్లటి ఉప్పు తీయటం అనేది ఒక మానవునికి ఎలాగైతే సాధ్యమైందో, పాప లోకంలో ఉన్నటువంటి మనిషి పాపిగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఈ మనిషిని పరిశుద్ధినిగా చేశాడు అంటే, లోకంలో ఒక ఉప్పును తయారు చేసిన మనిషికి, పాపంలో ఉన్నటువంటి ఒక మనిషిని పరిశుద్ధినిగా మార్చినటువంటి యేసుకి ఇది ఎంత వాస్తవం, ఎంత అద్భుతం, ఇది ఎంత ఆశ్చర్యం. ఒకసారి ఆలోచించండి. నిజంగా మనల్ని పవిత్రులుగా చేశాడు, మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. చిన్ననాటి నుండి ఎన్ని రకాలైనటువంటి పాపాలు చేశాం, చిన్ననాటి నుండి ఎన్ని రకాలైనటువంటి నేరాలు, ఘోరాలు, బూతులు, ఇన్ని రకాలుగా సంవత్సరాలు పాపం చేసినటువంటి మనలను ఆయన పరిశుద్ధ పరచగలడా అంటే, సముద్రపు నీటినే తెల్లగా మార్చినటువంటి ఈ మానవునికి ఈ పాపాలలో ఉన్నటువంటి ఈ మనిషిని పరిశుద్ధునిగా యేసుక్రీస్తు వారు చేయలేదంటారా? చెప్పండి. ఈ లోకానికి నేను అడుగుతున్న ప్రశ్న. మీకే అసాధ్యమైతే యేసుకు అసాధ్యమైనది ఉందా? మనిషికే ఇది సాధ్యమైతే దేవుని కుమారుడైనటువంటి యేసుకు నిన్ను పరిశుద్ధపరచటం ఇది సాధ్యం కాలేదా? ఒక నీటిని పరిశుద్ధపరిచాడు మనిషి. ఒక నీటిలో ఉన్నటువంటి, ఒక కంపు నీటిలో, కుళ్ళి నీటిలో ఉన్నటువంటి, ఉప్పు నీటిలో ఉన్నటువంటి దానిని తీసుకొచ్చి నీకది ఉపయోగకరంగా మానవుడు చేసినట్లుగానే యేసు ఈ లోకానికి పాపులమైనటువంటి మనలను పవిత్రపరిచి
లోకానికి ఉపయోగకరంగా నేను చేస్తున్నాను. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఈ లోకంలో ఉప్పు అందరికీ కావాలి. ఈ క్రైస్తవుడు కూడా లోకానికి కావాలి. ఒక ఉప్పు, మరి ఒక చేప పాడైపోకుండా ఉండడానికి దాని నిండా ఉప్పు రాస్తారు. ఒక పచ్చడి పెట్టుకుంటే అది పాడైపోకూడదని దానిలో ఉప్పు వేస్తారు. ఎందుకు వేస్తున్నారు పచ్చళ్ళలో అంత ఉప్పు? ఎందుకు చేపల్లో అంత ఉప్పు ఎందుకు వేసి ఉప్పు చేప అని ఎందుకు దానికి పెట్టి అమ్ముతున్నారు? ఉప్పు పాడు చేయకుండా ఉంటుంది, పాడైపోకుండా చేస్తుంది. ఉప్పు పరిశుద్ధంగా ఉంచుతుంది, దాన్ని పాడు చేయనివ్వదు. ఇది ఉప్పుకున్న లక్షణం అయితే మరి ఇదే లక్షణం యేసుక్రీస్తు వారు క్రైస్తవుల్లో ఉందంటున్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని అన్నాడు అంటే మనం ఈ లోకాన్ని పాడు చేసేవాళ్ళము కాదన్నమాట. పాడైపోయిన దాన్ని కూడా బాగు చేసేవాళ్ళం. క్రైస్తవుడు అంటే బాగు చేసేవాడు, పాడు చేసేవాడు కాదు. మరి బాగు చేసేవాడైతే క్రైస్తవులను ఎందుకు చంపాలనుకుంటున్నారు? నీకు పిచ్చి పట్టింది. మంచి వాళ్ళకు చంపేయాలనుకుంటున్నారు, క్రైస్తవ్యాన్ని అంతం చేయాలనుకుంటున్నారు. ఒక ఉప్పు కుళ్ళు పట్టకుండా, కుళ్ళు లేకుండా, పాడైపోకుండా చేసే లక్షణం ఉప్పుకుంటే మరి క్రైస్తవుడు ఈ లోకంలో ఉప్పుగా ఉండి ఎంతమందిని బాగు చేయలేదు చెప్పండి? ఎంతోమంది పాపాత్ములను మార్చలేదా క్రైస్తవులు? ఎంతోమందిని నేరస్తులుగా ఉన్నటువంటి వారిని ఒక మంచి వారిగా క్రైస్తవులు తీర్చిదిద్దలేదా? ఎంతమందిని మార్చారు, ఎంతమందిని బాగు చేశారు, ఎంతమందిని మంచివారుగా తయారు చేశారంటే ఈ ప్రపంచ జనాభా 800 కోట్ల మంది అయితే అందులోని 400 మంది పాపాత్ములను, భయంకరమైనటువంటి పాపాత్ములను మార్చగలిగామంటే ఇలా ఆలోచించండి. ఒక క్రైస్తవుడు తప్పు చేయడానికి భయపడతాడు. ఎందుకంటే నేను క్రైస్తవుడిగా మారాను, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఏదో కొంత నేను మంచి కార్యాలే చేయాలని. నిజంగా ఈరోజు క్రైస్తవ్యం పెరగటం వలననే మన వలన నేరాల సంఖ్య తగ్గింది. జాగ్రత్తగా ఆలోచించాలి. క్రైస్తవుడే లేకపోతే, యేసే లేకపోతే, ఈ బైబిలే లేకపోతే, ఈ వాక్యమే లేకపోతే, మారు మనస్సు అనే దానిని కానీ ఈ ప్రపంచానికి దేవుడు ఇంట్రడ్యూస్ చేయకపోతే ఎవడు మారడు, అందరూ పాపాత్ములుగానే ఉంటారు. ఎవడికి వాడు నరుక్కోవడం, ఎవడికి వాడు చంపుకోవడం, ఎవడికి వాడు వ్యభిచారం చేసుకోవడం, ఎవడికి వాడు నరహత్య చేసుకోవడం, ఎవడికి వాడు ఇంకంతే నేరస్తులుగానే ఉండేవారు. కానీ నేరాలు చేయకుండా ఒక పరిశుద్ధంగా, పవిత్రంగా సమాజాన్ని కాపాడాలని మనం క్రైస్తవులుగా మారిన తరువాత ఎంత నేరాలు మనలో తగ్గాయి ఆలోచించండి ఒకసారి. ఎంత తగ్గాయి. ఇది లోకానికి నువ్వు ఉప్పై ఉన్నావు గనక. నువ్వు ఎవరిని పాడు చేసేటటువంటి కార్యక్రమాలు నువ్వు చేయకూడదు గనక, పాడైపోయిన సమాజాన్ని నువ్వు బాగు చెయ్యాలి గనక, అది ఉప్పు చేస్తుంది. నీవు కూడా ఉప్పు లాంటి వాడువైతే నీవు కూడా చేస్తావు. ఒక ఉప్పు ఎన్ని రకాలుగా అది ఉపయోగపడుతుందండి. అది ఎన్ని కూరలకు ఉపయోగపడుతుందండి. అది అన్నిటికీ ఉపయోగపడుతుందండి. ఒక వంకాయ కూరకి అదే కావాలి, ఒక మాంసం కూరకి అదే కావాలి, ఒక గోంగూర పచ్చడికి అదే కావాలి, అది ఏ చట్నీకైనా అదే కావాలి, ఏ కూరకైనా అదే కావాలి, ఏ రైస్కైనా అదే కావాలి, బిర్యానీకైనా అదే కావాలి, ఫ్రైడ్ రైస్కైనా అదే కావాలి. ఎందులోనికైనా నేను కలిసిపోతాను, నేను రుచిస్తాను అంటుంది.
ఇది ఉప్పుగా అది చేస్తున్నటువంటి కార్యక్రమాలైతే, ఒక క్రైస్తవుడు అయితే, నువ్వు నిజముగా క్రైస్తవుడు అయితే, బైబిల్ని అర్థం చేసుకున్నవాడవైతే నీవు ఎలా ఉంటావో తెలుసా? అందరికీ అన్ని విధముల వాడవవుతావు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం చూద్దామండి. బలహీనులను సంపాదించుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షించుటకు అందరికీ అన్ని విధముల వాడనైతిని. అందరికీ అన్ని విధముల వాడు క్రైస్తవుడు. అన్నిటికీ అన్ని విధాలుగా పనిచేస్తుంది ఉప్పు. ఉప్పు అన్ని విధాలుగా. ఉప్పు అందరికీ కావాలి. క్రైస్తవుడు అందరికీ కావాలి. అతడు ఎక్కడికి వెళితే అక్కడ ఉన్నటువంటి మనుషులను మారుస్తాడు, మంచివారిగా చేస్తాడు. వాళ్ళలో ఆ మాటలు వింటుంటే మేము ఎప్పుడు ఎన్నడూ వినలేదండి ఈ మాటలు, చాలా బాగున్నాయండి ఈ మాటలు, భలే ఉన్నాయండి మీ మాటలు, అంతే కదా. మీరు ఎక్కడికి వెళ్ళి ప్రసంగాలు చేయండి, మీకు మొట్టమొదటిసారిగా అనే మాటలు ఇవే. అందరూ భలే మాట్లాడుతున్నారండి, నిజంగా చాలా బాగా చాలా బాగా చెప్పారండి. చూసారండి, ఎందుకు చాలా బాగా చెప్పారంటున్నారు? అందుకే బైబిల్లో ఒక మంచి వచనం రాయబడి ఉందండి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలనో అది బైబిల్లో ఉంది. అది మీరు తెలుసుకోవాలనుకుంటే బైబిల్ని చదువుకోవాలి, బైబిల్ నేర్చుకోవాలి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు మీరు మాట్లాడితే అనాల, అంతేనా? ఎలా ఉండాలండి? ఉప్పు ఎందులోకి వెళ్తే ఎలా ఉంటుంది? టేస్ట్ వచ్చేస్తుంది. చప్పకున్నది టేస్ట్లో మారిపోద్ది. ఏ కర్రీలో ఎన్నేసి చూసినా నన్నేసి చూడండి అంటది లాస్ట్లో. నువ్వు ఎన్నేసినా మసాలా, లవంగి, దాల్చిన చెక్క, గసగసలు, గుసగుసలు నువ్వేమయ్యు లాస్ట్లో అంటది ఒక్కసారి నాకు అవకాశం ఇయ్యు, ఒక్కసారి. నాకు అప్పుడప్పుడు అలాగే అనిపిస్తుంది ప్రసంగాల టైముల్లో. నాకు ఎప్పుడు వస్తుందా ప్రసంగం అనుకుంటాను, అలాగే అనుకుంటాను. ఒక్కసారి నాకు వస్తే, నాకు ఇస్తే అవకాశం అనిపిస్తుంది నాకు. మీకు అలాగే కదండి అనిపిస్తుంది. ఈ వాక్యం నేర్చుకున్న తర్వాత మీకేమనిపించింది అంటే, మీలో ఎంత రుచి ఉంది, మీలో ఎంత ఉప్పు ఉంది, మీలో ఎంత కళుంది, మీరు ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఏమైనా సరే వాళ్ళకి చెప్పగానే వాళ్ళు వెంటనే భలే చెప్పారండి. మన దగ్గర ఉన్నటువంటి వాక్యాన్ని నేర్చుకున్నటువంటి స్త్రీలు ఏంటి, వీళ్ళు వాక్యం చెప్పడం ఏంటండి, వీళ్ళు సభలకు వెళ్ళడం ఏంటండి, వీళ్ళు ప్రజలను మార్చడం ఏంటండి, వీళ్ళు స్త్రీలను మార్చడం ఏంటండి. విచిత్రం ఏంటంటే, నేను ఎన్ని పాటలు కట్టినా వాళ్ళు పాటలో ఒక మంచి మాట వాడారు, స్త్రీ సైన్యం. అసలు ఏంటండి, అసలు పదం ఏంటండి ఆ మాట, ఎంత మంచి మాట అండి అది. చూసారండి, ఇంకో మేమంతా కూడా ఒక సైన్యం. అంటే యేసు చెప్పినట్లుగా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఒక అరిస్టాటిల్ చెప్పలేదు, ప్లేటో చెప్పలేదు, న్యూటన్ చెప్పలేదు, ప్రపంచంలో ఏ సైంటిస్ట్ చెప్పలేదు, ఎవడో చెప్పలేదు. ఒకవేళ లోకంలో ఎవరు చెప్పినా మన ఉప్పు దగ్గర వాళ్ళు ఉప్పు పనిచేయదు, చాలా తక్కువ. అది వాళ్ళు అన్ని విషయాల్లోనూ రుచించరు. మనం సైంటిఫిక్గా, ఆత్మీయంగా, మరి ఎన్ని రకాలుగా సకల శాస్త్రాలు మన దగ్గర ఉన్నాయి. రకరకాలైనటువంటి ఎన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర ఉన్నాయి, ఎన్ని టైటిల్స్ అండి. మేము మా వెనక పెడుతున్నటువంటి ఈ టైటిల్స్ అన్నీ ఎన్ని టైటిల్స్ అండి.
ఈరోజు టైటిల్ చూడండి ఎంత గమ్మత్తుగా ఉందో, సముద్రంలో నీరు ఉప్పుగా ఎందుకు ఉండాలి. ఆశ్చర్యం అనిపించింది, నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. సముద్రంలో నీరు ఎందుకు ఉప్పు ఉందని చిన్నప్పటి నుండి మా అక్కని అడిగాను. ఒక్కరోజు ఎవ్వరు చెప్పలేదు. ఒకటి చెప్పారు, ఒక కథ. ఒక పేదరాశి పెద్దమ్మ దగ్గర దేవుడు ప్రత్యక్షమై, అమ్మా నీకేం కావాలమ్మా అంటే, నాకు ఒక తిరగలు కావాలి అని అడిగిందట. 5 దేవుడు ప్రత్యక్షమై తిరగలు ఇచ్చాడట. అమ్మా ఇలా తిప్పు, బూర్లు, గారెలు, వడలు, ఇంకా నీకు ఇడ్లీ కావాలన్నా, దోశ కావాలన్నా, బంగారం కావాలన్నా, వజ్రాలు కావాలన్నా, డైమండ్ కావాలన్నా, 100 రూపాయల కట్టలు కావాలన్నా, నువ్వు ఇలా తిప్పమ్మ, నువ్వు 100 రూపాయలు అను ఇలా తిప్పు అంతే, దడ 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 వచ్చేస్తున్నాయి అనగానే, ఓ ఈవిడు మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెట్టేస్తుందట, బూర్లు పనిచేస్తుంది, గారెలు పనిచేస్తుంది, బంగారం పనిచేస్తుంది, అన్ని పనిచేస్తుందట. ఈలోపు దొంగలకు తెలిసింది, అమ్మగారి దగ్గర సరైనటువంటి తిరగలు ఉంది, ఈ తిరగలు ఎలాగైనా సరే మనం కొట్టేస్తే మొత్తం మనం కోటీశ్వరులు అయిపోతాం, చిన్న చిన్న దొంగతనాలు ఎందుకు చేయాలనుకుని దొంగతనానికి వచ్చారట. ఒకరోజు రాత్రి వచ్చి దొంగతనం చేసి తిరగలు ఎత్తుకెళ్ళిపోయి ఆ సముద్రం నుండి వచ్చి ఆ పడవెక్కిపోయి తిరగలు తీసుకెళ్ళిపోయారట. తిరగలు తీసుకెళ్ళిపోతుంటే అందులోని వాళ్ళు పాపం తెచ్చుకున్నటువంటి భోజనాలులో ఉప్పు లేదట. ఒరే ఎలాగరా బాబు, మొత్తం అన్నం అంతా చెప్పకుంది, ఇదేంటి అసలు ఉప్పు లేదు, ఏం చేద్దాం, రా తిరగలు ఉంది కదరా తిప్పండి రా అని అన్నాడట. ఇలా తిప్పి ఉప్పు అన్నాడట. అంతేనట, ఉప్పు వచ్చేస్తుందట. ఉప్పు వస్తే ఉప్పు అంతా వేసుకొని హాయిగా తిన్నారట. ఉప్పు ఆగడం లేదు. ఉప్పు అంటే వస్తుందని తెలుసు తప్ప ఆపడానికి ఒక మాట ఉందనే సంగతి వాళ్ళకి తెలీదు. ఈలోపు దొంగతనం చేసి ఎక్కిపోయి ఈ ఉప్పు అనేసారు కదండి. ఇంకా ఈ పడవంతా ఉప్పయి పెరిగిపోయి పడవంతా మునిగిపోయి ఇళ్ళు చచ్చిపోయి తిరగలి సముద్రంలో పడిపోయి ఈ సముద్రంలో తిరగలి ఇంకా తిరుగుతూనే ఉందట. అందుకే సముద్రపు నీరు ఉప్పుగా ఉంటుంది అని ఒక పిట్టక చెప్పారు. బాగుంది కదండి చిన్నప్పుడు. అందుక నేను అనుకున్నాను, అయితే ఇప్పటికీ తిరగలు ఎక్కడుందా, తిరగలు ఎప్పటికైనా తీయాలనుకున్నాను నేను. సముద్రపులో నీరు ఎందుకు ఉప్పగా ఉందంటే ఈ చెప్పారు. వినసొంపు బాగుంది, కానీ సముద్రంలోని నీరు ఉప్పుగా ఎందుకు ఉండాలి? అందులో తిరగల వల్లనేది ఉప్పు అవ్వలేదు. దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు తిరగలేం అందులో నేయలేదు. ఆయనే నీటిని ఉప్పుగా చేశాడు. మరి నీటిని దేవుడు ఎందుకు ఉప్పుగా చేశాడు? నిన్నెందుకు దేవుడు ఉప్పై ఉన్నారు అన్నాడు? పిల్లరా, దేవుడు మాత్రమే చెప్పగలడండి. యేసు మాత్రమే చెప్పాడండి, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకంలో అందరి దగ్గరికి మీరు వెళ్ళిపోతారు, అందరిలోని కలిసిపోతారు. ఎవరినైనా మీరు మార్చేస్తారు. ఉప్పు ఎదుటి వారికి ఉప్పిస్తుంది, చప్పగా ఉన్న దానిని ఉప్పు చేసేస్తుంది. అందుకే మనం వెళ్ళిపోతుంటే అందరూ మారిపోతున్నారని మత మార్పిడులు చేసేస్తున్నారు. బాబు వీళ్ళు క్రైస్తవులు అంటే పొరపాటు, బాబు ఇంకా కుదరదు బాబు, క్రైస్తవ్యాన్ని మనం అంతం చేయాలి, అసలు ఎవరికి మీరు వాక్యం చెప్పకూడదు అంటే మనం వెళితే మారిపోతారా? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఆయన మాటలు కూడా ఉప్పు సారము కలిగినవి. అది ఎక్కడికి వెళితే అందులోనికి వెళ్ళిపోద్దంటే ఇంకంతే, అది ఉప్పు అయిపోద్ది. ప్రియులారా, ఉప్పు మనిషికే కాదండి, దేవుడికి కూడా ఉప్పు కావాలి. లేవికాండం 2వ అధ్యాయము 13వ వచనము. లేవికాండము 2వ అధ్యాయము 13వ వచనము. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. దేవుడు అంటున్నాడు, నా దగ్గరకు వచ్చి మీరేదో ఉప్పు లేని నైవేద్యాలు గట్ట ఏమైనా తెచ్చిగలరు. మీరేమైనా నైవేద్యాలు చేయించాలనుకునేటప్పుడు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ అర్పణలన్నిటితో పాటు ఉప్పు అర్పింపవలెను. ఉప్పు విషయమండి. దేవుడు ఎంత మంచివాడండి. దేవుడు కూడా నువ్వు పెట్టేది చప్పగుంటే తినేస్తాడు అని అనుకుంటే పొరపాటు. టేస్ట్గా ఉండాలి.
రుచిగా ఉండాలి, అన్ని రకాలుగా వేసే నువ్వు వీళ్ళు ఇవ్వాలి. ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఈ పెట్టినటువంటి ఈ నైవేద్యం మళ్ళీ నేనే కదా తినేస్తాను, ఇందులో లేకపోతే ప్రాబ్లం లేదనుకుంటే అది పొరపాటు. మానవుడు ఏది తినాలనుకున్నా అతడు రుచిగా ఉండాలి. ఉప్పు వేయండి, ఉప్పు చూసి చెప్పండి, అంతే కదండి. మగాళ్ళు అందరూ ఏమంటారు, ఉప్పు లేదు. ఆడవాళ్ళు కూడా ఏమన్నారు కానీ మగాళ్ళు వెంటనే తిడతారండి. ఉప్పు లేకుండా తెచ్చేవేటి, ఉప్పే ఎలా అంట చూడండి. ఒక మనిషికే ఉప్పు కావాలి అని అనుకుంటే దేవుడు కూడా అంటున్నాడు, నాకేదైనా నైవేద్యాలు మీరు చేయాలని అనుకున్నారా, ఏ వంట వండినా దానిలో కంపల్సరిగా మీరు ఉప్పు చేయాలి, ఉప్పు అర్పింపవలెను. ఎవరింటికి వెళ్ళినా ఏదేదో తెస్తారు కానీ చివరికి ఈ ఉప్పు ప్యాకెట్ ఒకటి పడేయాలని కోరుకుంటున్నాను నేను. అంటే ఆ షాక్ అవుతారండి, ఇదేటండి అన్నీ ఇచ్చి ఉప్పు కూడా ఇచ్చారేటండి అని. కింద రాయండి, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఆశ్చర్యపోతారండి. దేవుడు అంటున్నాడు, నాకు మీరు భోజనం పెట్టాలంటే ఉప్పేయండి, టేస్ట్గా చేయండి, ఉప్పు అర్పింపవలెను. పిల్లరా, మనిషికి ఉప్పు కావాలి, దేవుడికి ఉప్పు కావాలి. మీరే లోకానికి ఉప్పై ఉన్నారు. మీరే సమాజాన్ని బాగు చేయాలి, మీరే సమాజం కుళ్ళి పట్టకుండా చేయాలి. మీరే మీ సంభాషణ ఎలా ఉండాలంటే మీరు మాట్లాడితే చాలు, ఏం మాట్లాడతానో ఆశ్చర్యపోయేటట్లుగా చూడాలి. ఉప్పు దాని టేస్ట్ అంతే. అది ప్రియమైన దేవుని పిల్లరా, క్రైస్తవుడు అంటే అతడు నోరు విప్పాడు, నిలబడ్డాడు అంటే చాలు జనం ఎలా ఉంటుందో ఈ టేస్ట్. ఈరోజు ఏ టేస్ట్, ఈరోజు ఏమిస్తారు, ఏం చెప్తారు అని ప్రజలు చూస్తారు. క్రైస్తవుడు కూడా మీరు ఉప్పై ఉన్నారు అని యేసుక్రీస్తు వారు అన్నారు కనుక నా సంభాషణ ఉప్పులా ఉండాలి అని క్రైస్తవుడు కూడా గ్రహిస్తాడు. అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఎవరు ప్రసంగం చేయనివ్వండి, వెరీ వెరీ టేస్ట్, చాలా బాగుంటుంది. పిల్లరా, ఈ లోకానికి దేవుడు 3 వంతుల ఉప్పు సముద్రాన్ని దేవుడు కలిగించాడు. ఎందుకు కలిగజేశాడు? పాడు చేశాడా నీరు? ఎందుకు ఆయన నీటినంతటిని, సముద్రములో ఉన్నటువంటి నీటిని, చెరువుల్లో నదుల్లో నీళ్లు ప్రక్కన పెట్టండి, సముద్రంలో ఉన్నటువంటి నీటిని 3 వంతుల నీటిని ఎందుకు ఉప్పుగా మార్చాడు? ఎందుకు మార్చాడు? ఎందుకు చేశాడు? ఆయన బైబిల్లో రాశాడు. మనం చూద్దాం. 2 రాజులు 2వ అధ్యాయము, 2 రాజులు 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. 2 రాజులు 2వ అధ్యాయము 21వ వచనము. నీవు నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును. చూడండి, ఉప్పు వలన నీరు పరిశుద్ధం అయిపోతుందట. ఊటలలో ఉప్పు వేశారు అంటే చాలా తాజాగా నీరు ఉంటుందట. చూడండి, నీటిని ఊట దగ్గర ఉబుకుతున్నటువంటి నీటి ఊటల దగ్గరట ఉప్పు వేయాలంటున్నాడండి. శాస్త్రవేత్తలారా, చేసి చూడండి ఎంత అద్భుతం జరుగుతుందో. ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు. బా, ఇదన్నమాట సంగతి. భూమి నిస్సారముగా ఉండదు. భూమి సారవంతంగా ఉండాలి అంటే, నువ్వు వేస్తున్నటువంటి ప్రతి గింజ మొలగెత్తాలి అంటే, ఎప్పటికప్పుడు పొలాలు సారవంతంగా మారిపోవాలి అంటే, పైనుండి పడుతున్నటువంటి వర్షము వలన
సారం వచ్చేస్తుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ దీనికంటే ముందు ఒకటి జరిగింది. సముద్రములో ఉన్న ఉప్పు నీటి వలన యావత్తు భూమి అంతా కూడా సారంగా ఉందన్నమాట. చూసారా ఏం చెప్తున్నాడు ఆయన? ఉప్పు కానీ ఒకవేళ ఈ సముద్రములో ఉప్పు కానీ ఉంటే ఈ ఆరిన నేలంతా కూడా ఏమవుతుంది? సారవంతమైనటువంటి నేలగా మారిపోతుందట. నువ్వు వేస్తున్నటువంటి విత్తనాలు ఎందుకు మొలకెత్తాలి? అవే మట్టిలోనికి ఆ సారం ఎలా వస్తుంది? 10 మందిని పిల్లలు కనేసరికల్లా ఆవిడ మొత్తం అంతా ఇంకా కనలేదే. 100 మందిని పిల్లల కంటే ఆమె ఎలా అయిపోతుంది? ఎన్నో వందల సంవత్సరాల నుండి అదే ఎకరాలలో నువ్వు విత్తనాలు జల్లి 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 ప్రతి సంవత్సరము పంట కోస్తున్నావు అంటే ఆ భూమికి ఆ సారం ఎలా వచ్చింది? విత్తనాలలో జీవమున్నా మట్టికి సారం ఉండాలి. ఆ సారం రావాలంటే 3 వంతుల నీటిలో ఉప్పు నీరు ఉండాలి. ఈ నీరంతా భూమి మీదే ఉంది. ఇదంతా ఈ భూమి మీద, ఈ భూలోకంలోనే ఉంది. ఈ ఉప్పు నీరు ఇదెందుకు సారంగా ఉండాలి? ఇదెందుకు పండాలి? నువ్వు వేసినటువంటి విత్తనాలు ఎందుకు మొలకెత్తాలి? ఆ మట్టికి ఆ సారం ఇవ్వాలంటే అందులో ఉప్పు ఉండాలట. ఉప్పు మళ్ళీ చదువునా. అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. ఉప్పుతో నీటిని బాగు చేశాడట. నీటిని బాగు చేయాలంటే ఉప్పు. కనుక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు. ఏ వాక్యం అండి! ఈ వాక్యం చెప్పినందుకు బైబిల్కి ఏ అవార్డు ఇస్తావు? గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో ఈ వాక్యాన్ని చేర్చాలి యావత్తు ప్రపంచం. ఎవడు కూడా చెప్పలేడు ఇది. ఎందుకు సముద్రంలో నీరంతా కూడా ఉప్పు ఉంది? 3 వంతుల నీటంతని ఉప్పుగా ఎందుకు మార్చాడంటే, నువ్వున్నావు, నీకు ఆరిన నేల కావాలి, నువ్వు వేసిన విత్తనం మొలకెత్తాలి అంటే, దానిలో సారం ఉండాలంటే ఉప్పు నీరు ఉండాలి. అది ఉప్పు నీరుగా ఉండాలి. అది ప్రియమైన దేవుని పిల్లరా, ఉప్పు. సముద్రంలో అంతా నీరు ఎందుకు మారిపోయింది? ఎందుకు దేవుడు చేశాడు? నేల సారం కొరకే దేవుడు చేశాడు. లూకాసు వార్త 14:35 వచ్చింది చూడండి. ఉప్పు నిస్సారమైతే అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు. చూడండి సరే, ఎరువుకైనను భూమికైనను ఉప్పు కావాలట. అందుకే కొబ్బరి చెట్లలో చూడండి అప్పుడప్పుడు కిందన ఉప్పు వేస్తారు. ఎవరైనా చచ్చిపోయినప్పుడు కూడా ఉప్పు వేస్తారు తెలుసా? ఏదైనా ఆవును గట్ట కుక్కను కానీ కప్పెట్టినప్పుడు ఉప్పేసి కప్పెట్టేస్తారు. భూమికి ఎరువుకి కావాలి ఉప్పు. ప్రియులారా, మీరు వాడుతున్నారే సబ్బులు, సోప్స్, డిటర్జెంట్, ఈ సోప్స్లో ఏముంటుంది అనుకున్నారు? మీ బట్టలకున్న మురికంతటిని తీయాలి అంటే ఆ సోప్స్లో ఏముంటుంది తెలుసా? ఉప్పు, సోడియం. ఒక స్లిప్ పంపించాను. బైబిల్ ఏంటండి? బైబిల్లో ఇంత మంచి మాటలు ఏంటండి? ఏ బడులలో నేర్పించనేటువంటి ఈ మంచి విలువైనటువంటి జ్ఞానయుక్తమైనటువంటి ఉప్పు వేసినట్టుగా సంభాషణ ఉండాలి అంటే, ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్లో దేవుడు వ్రాయించినటువంటి మాటలు ఎంత
మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనని అంటే మన యొక్క స్టేటస్ ఏంటి, మన టాలెంట్ ఏంటి? క్రైస్తవుడు అంటే ఈరోజు చాలామంది చాలా చిన్నగా అనుకుంటున్నారు. కాదు, క్రైస్తవుడు అంటే అందరి వాడు, క్రైస్తవుడు అంటే అన్ని విధముల వాడు, క్రైస్తవుడు అంటే అందరికీ రుచినిచ్చేవాడు. పిల్లరా, యావత్తు ప్రపంచానికి మరి ఉప్పు ఎంత అవసరమో, అది లేకపోతే ఎంత విలువైనదైనా, ఎంత పెద్ద వంటకమైనా, అది ఆ ఉప్పు లేకపోతే అది పనికిరాదండి. తినడానికి అది రుచి ఉండదు. ఎందుకో మనం వద్దంటాం. ఈ ఉప్పు సముద్రంలో నుండి తీయబడినటువంటి ఉప్పు, అది ఉప్పు నీటిలో ఉన్నంత వరకు దానికి విలువ లేదు. ఈ ఉప్పు నీటిలో ఉన్నంత వరకు దానికి విలువ లేదు. కానీ అది ఉప్పు నీటిలో నుండి వచ్చిన తరువాత దానికి విలువ పెరిగిపోయింది. అలాగే నువ్వు పాపిగా ఉన్నంత వరకు నీకు విలువ ఉండదు. ఒక్కసారి యేసును నువ్వు పరిశుద్ధునిగా మారు. ఆ యేసు రక్తం వల్ల, ఆ యేసు వాక్యాల వల్ల నువ్వు పరిశుద్ధుడిగా మారి ఒక క్రైస్తవుడిగా నువ్వు మారినట్లయితే, నువ్వు క్రైస్తవుడు కానంత వరకు నువ్వు ఎవరికీ ఉపయోగపడని వాడివే. కానీ క్రైస్తవుడవైన తరువాత నువ్వు అందరికీ ఉపయోగకరంగా ఉండవలసినటువంటి వాడవు. అందుకే పౌలు గారు చెప్తారు, అంతకు మునుపు ఇతడు పనికిరాని వాడే, కానీ ఇప్పుడు అతడు నాకు పనికొస్తున్నాడు. నిజం. మన సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఏమి టాలెంట్ అండి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ మహాజ్ఞానాన్ని నేర్చుకున్న తర్వాత అసలు మీ టాలెంట్ ఎంత వండర్ఫుల్ అండి. ఎన్ని సాధిస్తున్నారు, ఎన్ని సభలు పెడుతున్నారు, ఎన్ని ధర్మకార్యాలు చేస్తున్నారు. ఉదయాన్నే డైరెక్టర్ గారు ప్రసంగంకి ముందు అందరూ చేస్తున్నటువంటి ధర్మకార్యాలు చూస్తుంటే నిజంగా మీకు ఆనందం అనిపించలేదు. నాకైతే ఎంత సంతోషం అనిపించిందో. ఎవరెవరో ఉన్నటువంటి పేదలైనటువంటి వారికి రగ్గులు కప్పి వాళ్ళకి పళ్ళిచ్చి, ఏటండి అలా మారిపోయారు ఏటండి. డైరెక్టర్ గారు బర్త్డే నాడు నిజంగా మీ అందరికీ చెప్తున్నాను, మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను. ఎంత అద్భుతంగా చేశారండి, ఎంత అద్భుతం. అందరికీ మీరు భోజనాలు పెట్టి, అందరికీ మరి ధర్మం చేసి, మీ వంతు సహాయాన్ని మీరు చేశారంటే ఖచ్చితంగా మీరు ఉప్పై ఉన్నారు.